హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పండగలో మరొక పిండి వంటతో మీ ముందుకు వచ్చానండి. అవే జంతికలు. చేగోడలుంటే కంపల్సరిగా జంతికలు ఉండవలసిందే. చాలా ఈజీగా నవ్వుతూ పాడుతూ టేస్టీగా చేసుకోవచ్చండి. అది అలాగే ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దీంట్లో అనేక రకాలుగా చేసుకుంటారు జంతికలు. నేనైతే మినపప్పుతో జంతికలు చూపిస్తున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం ఆడించుకుంటే దాన్ని బూర్లు పిండి అంటారు. అదే మినప్పిండి అని కూడా అంటారండి. ఇప్పుడు ఒక బేషన్లో నేనైతే 3 గ్లాసులు బూలిపిండి వేసానండి. దాంట్లోనే వాము వేసాను. ఎందుకంటే వాము కొంచెం మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకుంటే జంతికలు దించేటప్పుడు ఈజీగా దిగుతుందండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకొని, కారం వేసుకొని, వీడియోలో చూపించినట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దగా కలుపుకొని జంతికల గొట్టంలో వేసుకుంటూ ఉంటే అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా జంతికలు రెడీ. నేనైతే సన్నటి కన్నంతో పడేటట్టుగా నేను చేసుకున్నాను. ఇలాగైతే పిల్లలు కరకల్లాడుతూ తింటారండి. ఇలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. స్వీట్స్, హాట్స్ అనేక రెసిపీలు చెప్తాను. మీ ఇంట్లో పండగకి ఏం చేస్తున్నారు? మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంటేంటి రెసిపీస్ పెడుతున్నారు? నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాక్స్లో స్టోర్ చేసుకోవడం మాత్రం చల్లారాక పెట్టండి. వేడి మీద అస్సలు పెట్టద్దు. వేగించినప్పుడే ఆయిల్ అని చూసారా, నొరగ తగ్గుతున్న కొద్దీ అంతే జంతికి వేగినట్టు అని అర్థమట. ఇలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.